తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ శాఖపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయం. వైసీపీ నేతల వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్. మరోసారి అధికారానికి రానిచ్చే పరిస్థితే లేదని మార్కాపురం పర్యటనలో హెచ్చరిక. సీఎం రేవంత్ నోట మరోసారి జమిలి ఎన్నికల మాట. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని పీసీసీ భేటీలో వ్యాఖ్యలు. సిగాచి పరిశ్రమలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎస్ కమిటీ. ప్రాణాలు కోల్పోయిన మరో కార్మికుడు. 39కి చేరిన మృతుల సంఖ్య. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సీఎం అభ్యర్థి సినీ నటుడు విజయ్. బీజేపీతో పొత్తుకు ఆస్కారమే లేదని స్పష్టీకరణ. ఆకస్మిక వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం. 63 మంది చనిపోయినట్లు ప్రభుత్వ ప్రకటన. 400 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు వెల్లడి. ప్రతీకార సుంకాల అమలు గడువు పొడిగించేది లేదన్న ట్రంప్. కొత్త టారిఫ్ల వివరాలతో అన్ని దేశాలకు లేఖలు పంపనున్నట్టు స్పష్టీకరణ. ఉక్రెయిన్పై మరోసారి రష్యా భీకర దాడులు. 550 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిన మాస్కో సేనలు. చాలా వరకు అడ్డుకున్నామన్న జెలెన్స్కీ. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్షించారు. రెవెన్యూ శాఖపై అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీలో గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు తలెత్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కేవలం కొంత ఉపశమనం మాత్రమే అనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఆశాజనకంగా ఉండవు అనే భావనలో సీఎం ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మండల స్థాయి తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో పేరుకుపోతున్న ప్రజల అర్జీలపై సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల కొరత, పనిభారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతంగా సాంకేతికత వాడకంపైన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద 12 ఎకరాల్లో 1290 కోట్ల రూపాయలతో తలపెట్టిన తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పట్టించుకోకపోవడం వల్ల కేంద్రం ఈ పథకాన్ని ఆపేస్తున్నామని చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి పాటిల్ను పలుమార్లు సీఎం చంద్రబాబుతో కలిసి విజ్ఞప్తి చేస్తే జల్ జీవన్ పథకం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 10 లక్షలకు పైచిలుకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని తెలిపారు. ఇదే సమయంలో కష్టపడి పనిచేస్తున్న వాళ్లకు మళ్లీ కోపం తెప్పించవద్దని వైసీపీ నేతలను పవన్ హెచ్చరించారు. రప్పా రప్పా అంటూ వైసీపీ చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పండి. నేను కుత్తుకలు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా తొక్క ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తామన్నారు, కోస్తామంటున్నారు.
మళ్ళీ మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. కూటమి నేతల సమన్వయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి సారథుల మధ్య పరస్పర గౌరవం ఉందన్న పవన్ పంచాయతీ స్థాయిలోనూ అదే ప్రతిబింబించాలన్నారు. సమస్యలుంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని 3 పార్టీల నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు. నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా ఉంటే, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం. ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈ రోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం. వైసీపీ నేతలు 31 కోర్టు కేసులతో అడ్డుకోవాలని చూసిన డిఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎస్సీ ఉపవర్గీకరణ, 3% స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని తెలిపారు. డిఎస్సీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేశామన్న ఆయన అభ్యంతరాలన్నీ పరిశీలించి తుది కీ విడుదల చేస్తామన్నారు. మెగా డిఎస్సీ పరీక్షలకు 92.9% మంది హాజరయ్యారన్న లోకేష్ ఈ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చేసారికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ 2029 ఎన్నికలు నూతన నాయకత్వానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్త తరం నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. గ్రామాలకు వెళ్లి సమన్వయంతో పనిచేయాలన్న సీఎం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ విషయంలో అందరం కలిసి సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లి తెలంగాణలో కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి ప్రభుత్వంలో పదవులు భరించాయన్న రేవంత్ పార్టీ పదవుల్ని క్యాజువల్ గా తీసుకోవద్దని సూచించారు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి రాజకీయాల్లో ఎదుగుదలకు అది ఉపయోగపడుతుందన్నారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్న రేవంత్ కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేపట్టే విధంగా చేయటంలో విజయం సాధించినట్టు చెప్పారు. హైదరాబాద్ లగ్డీకాపుల్ కోడెలలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆర్య వైశ్య సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన వ్యక్తి రోసయ్య అని ఖర్గే, రేవంత్ కొనియాడారు. ప్రజా జీవితంలో సంప్రదాయాలను పాటించిన మహావ్యక్తి అని స్పష్టం చేశారు. తెలుగుతనానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన రోసయ్య సీఎంగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39కి చేరింది. తీవ్రంగా గాయపడిన ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమరావు అనే కార్మికుడు చనిపోయినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన భీమరావు మృతదేహాన్ని లాంఛనాలు పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఇవాళ పరిశీలించింది. రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కలిసి సీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిన్న క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఇవాళ అధికారులు పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూశారు.
డ్రయర్, రియాక్టర్లను పరిశీలించిన కమిటీకి నిన్న గుర్తించిన నిర్వహణ, భద్రతా లోపాలను నిపుణుల కమిటీ వివరించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వాలని కంపెనీ ప్రతినిధుల్ని ఆదేశించింది. పూర్తి స్థాయి వివరాలు అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయిన వారి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. కార్మికుల మృతదేహాలను అట్టపెట్టెల్లో తరలించడం దారుణమని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్టు పెట్టారు. పరాయి రాష్ట్రం నుంచి తెలంగాణకు ఉపాధి కోసం వచ్చి చనిపోయిన కార్మికుల మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేరా అని ఆయన ప్రశ్నించారు. భయంకర పేలుడు జరిగి కార్మికులు చనిపోతే రేవంత్ రెడ్డి మాత్రం ఘటనా స్థలానికి వెళ్లి ఫోటోషూట్ చేశారని ఆరోపించారు. సిగాచి పేలుడు తర్వాత తక్షణ చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 2363 పోస్టుల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 944 పోస్టులను, 1332 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో, మినిమం టైమ్ స్కేల్ విధానంలో 87 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా విధుల్లోకి వచ్చేవారు ఏడాది పాటు విధుల్లో ఉంటారని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఇటీవల సంభవించిన వరదల కారణంగా 63 మంది మరణించగా 10ల సంఖ్యలో పౌరులు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇంకా సహాయక చర్యలు అందిస్తున్నామని, వరదల్లో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్ కు భారీ నష్టాన్ని మిగిల్చాయి. బియాస్ సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు హిమాచల్ ప్రభుత్వం వెల్లడించింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 63 మంది మరణించినట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది. 100 మందికి పైగా గాయపడ్డారు. 10ల సంఖ్యలో పౌరులు వరదల్లో గల్లంతైనట్లు పేర్కొంది. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపింది. వరదల వల్ల దాదాపు 400 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. పునరుద్ధరణ చర్యలపై ప్రాథమికంగా దృష్టి పెట్టినట్లు అధికారులు చెప్పారు. జూలై 7 వరకు హిమాచల్లోని అన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బిలాస్పూర్, హమీర్పూర్, కిన్నౌర్, కుల్లు, సిర్మౌర్, సిమ్లా, సోలాన్, మండీ జిల్లాల్లో ప్రకృతి విలయ తాండవం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 100ల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా 14 వంతెనలు ధ్వంసమయ్యాయి. అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 300కి పైగా పశు సంపద మృత్యువాత పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 250 రోడ్లు నాశనం అవ్వగా 500 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో వేలాది మంది ప్రజలు చీకట్లో గడుపుతున్నారు. ఎడతెగని వర్షాలతో ప్రధానంగా మండీ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క మండీ జిల్లాలోనే దాదాపు 17 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఒక్క జిల్లాలోనే 40 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అన్ని వైట్ సాధారణంగానే ఉన్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆయన కుమారుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసమే కేసీఆర్ నిన్న ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్, లో సోడియం లెవెల్స్ ను పర్యవేక్షించేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. కేసీఆర్ క్షేమంపై ఆరా తీస్తున్న వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ అమలు, ఉద్యోగ ఖాళీల భర్తీ చేయడం సహా నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్లతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. డివైఎఫ్ఐ నేతృత్వంలో విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడి కోసం ర్యాలీగా రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక దశలో సచివాలయంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో ఆందోళనకారులకు పోలీసులకు వాగ్వివాదం, తోపులాట జరిగింది. చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయడం సహా రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేయాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. వర్షాకాలంలో నాలాలు పొంగకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. హైదరాబాద్లో వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
నాలా ఆక్రమణలను వెంటనే తొలగించడానికి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నది పరివాహకం కంటే ఎక్కువ కూకట్పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ నుంచి వచ్చే వరద కాలువ ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైన విషయాన్ని పరిశీలించి ఆ నాలాను డ్రోన్ కెమెరాతో పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆల్వాల్ మండలం యాప్రాల్లో నాగిరెడ్డి కుంట కబ్జాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు 6 ఎకరాల వరకు కబ్జాకు గురైందని గ్రహించారు. నాలా ఆరంభంలో ఎంత వెడల్పుతో ఉందో కాపురా చెరువులో కలిసే వరకు అదే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే సూచించగా యాప్రాల్లోని స్వర్ణాంధ్ర ఫేజ్ 1 కు వరద ముప్పును తప్పించే కాలువ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో 31 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. ఇందులో 17 మంది విద్యార్థినులు విరేచనాలు, మరో 14 మంది విద్యార్థినులు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కేజీబీవీ పాఠశాలకు వెళ్లి 31 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. మొత్తం 263 మందిలో 31 మంది అస్వస్థకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యార్థినులు అస్వస్థకు గురవటానికి కారణాలపై ఆరా తీశారు. అటు సోమందేపల్లి కేజీబీవీ ఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ బాలికల అస్వస్థకు గురవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అస్వస్థకు గురైన బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సాంబార్ కలుషితం కావటమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెప్పగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత రాత్రి దొంగలు పడి 13 లక్షల రూపాయలకు పైగా విలువైన స్టాంపు పత్రాలు ఎత్తుకువెళ్లారు. ఈ ఉదయం సిబ్బంది కార్యాలయానికి వచ్చే సమయానికి ప్రధాన ద్వారం గడియ, బయట గదిలోని బీరువా పగలగొట్టి కనిపించాయి. 100 విలువైన స్టాంపు పేపర్ల బండిల్, సాధారణ స్టాంపులు, ఇతర సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. వేలిముద్రలు పడకుండా వేసుకున్న గ్లోవ్స్ ను నిందితులు అక్కడే పడేసి వెళ్లారు. గన్నవరం కార్యాలయంలో చోరీ అయిన స్టాంపు పేపర్ల విలువ మొత్తం 13,56,300 రూపాయలు ఉంటుందని జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఇప్పుడు చోరీకి గురైన నెంబర్లున్న స్టాంపు పేపర్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని సూచించారు. ఆ స్టాంపులను గమనిస్తే పోలీసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమాచారం ఇవ్వాలని కోరారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 76,841 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,318 క్యూసెక్కులు ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.87 టీఎంసీలకు చేరింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. ప్రతిరోజు 1000 క్యూసెక్కుల చొప్పున 3 రోజులు 3,000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి వదలనున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వాడుకోవాలని ప్రాజెక్టు అధికారులు కోరుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 521.90 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 152.76 టీఎంసీలు ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి 52,000 క్యూసెక్కుల వరద వస్తోంది. కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది జలకళను సంతరించుకుంది. 4 రోజుల క్రితం 4 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఈ ఉదయానికి 14.5 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం మరో 5 అడుగుల వరకు పెరగవచ్చని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చెబుతున్నారు. గోదావరిలో నీటి మట్టం పెరగటంతో పరివాహక ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇసుక మేటలతో దర్శనమిచ్చిన గోదావరి నిండు కుండలా మారింది. గోదావరి నీటి మట్టం పెరగటంతో స్నానఘట్టాల ప్రాంతం వరకు వరద నీరు వచ్చి చేరాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం టీవీకే సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత తమిళ నటుడు విజయ్ పోటీ చేయనున్నారు. తమిళగ వెట్రి కళగం కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీకి బహిరంగంగా అంతర్గతంగా ఏ రకమైన పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవని విజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో జట్టు కట్టడానికి తమ పార్టీ ఏమీ డీఎంకే కానీ ఏఐఏడీఎంకే కానీ కాదని విజయ్ తేల్చి చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాదులతో చేతులు కలపబోమని విజయ్ పునరుద్ఘాటించారు. పశ్చిమ బంగాల్లో సంచలనం సృష్టించిన న్యాయ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో
కోల్కతా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ తెల్లవారుజామున 4 నిందితుల్ని ఘటనా స్థలికి తీసుకువెళ్లారు. లా కాలేజీలోని వాష్రూమ్, గార్డు రూముల్లో నిందితులతో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ ప్రక్రియ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల్ని మోహరించినట్లు పేర్కొన్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం నిందితుల్ని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు అధికారులు చెప్పారు. జూన్ 25న న్యాయ విద్యార్థినిపై పూర్వ విద్యార్థి, 2 సీనియర్లు కళాశాల ప్రాంగణంలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన సెక్యూరిటీ గార్డ్తో సహా 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా పెర్సాద్ బిసేర్ను బీహార్ ముద్దుబిడ్డగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 8 రోజుల విదేశీ పర్యటనలో ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్న ప్రధాని అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కమ్లా పూర్వీకులు బీహార్లోని బక్సర్కు చెందిన వారని, అక్కడి ప్రజలు ఆమెను బీహార్ కుమార్తెగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. ట్రినిడాడ్లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి పేర్లున్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహ బంధం ఉందన్నారు. ఇక్కడి భారతీయుల సహకారంతో ఆ దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని 6వ తరం వరకు భారతీయులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల వారంతా భారత్లో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించేందుకు, పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నారు. అంతకుముందు ఆ దేశ ప్రధాని కమ్లాకు పవిత్రమైన మహాకుంభ జలం, రామ్ మందిరం ప్రతిభను మోదీ బహూకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకున్న డెడ్ లైన్ ను పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. జూలై 9 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ అగ్రరాజ్యం ఆయా దేశాలకు లేఖలు పంపనుంది. ఈ మేరకు తమ వాణిజ్య భాగస్వాములకు లేఖలు పంపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత చెల్లించాలి అన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి రోజుకు 10 దేశాల చొప్పున లేఖలు పంపించనున్నట్లు పేర్కొన్నారు. 170కు పైగా దేశాలున్నాయని, వాటన్నింటితో చర్చలు జరపడం కష్టతరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. 20 నుంచి 30% సుంకాల రేట్లు నిర్ణయిస్తామని తెలిపారు. గడువులోపు అమెరికాతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం సుంకాలను విధిస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలు జరిపాయి. మరో 2 రోజుల్లోగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఉక్రెయిన్పై మరోసారి రష్యా భీకర దాడులు జరిపింది. ఉక్రెయిన్ అంతటా దాదాపు 550కి పైగా డ్రోన్లు, క్షిపణులతో రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది. ఈ దాడుల్లో ఎక్కువగా షాహెద్ డ్రోన్లు ఉపయోగించినట్లు తెలిపింది. 11 క్షిపణులను వాడినట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని వెల్లడించింది. ఉక్రెయిన్లోని 8 ప్రాంతాలపై విజయవంతంగా దాడులు జరిపినట్లు రష్యా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన రష్యా అధినేత పుతిన్ అన్ని లక్ష్యాలు సాధించే వరకు ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. రష్యా దాడిలో అనేక భవనాలు పూర్తిగా లేదంటే పాక్షికంగా దెబ్బతిన్నాయి. 23 మంది ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. దాడుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించగా పౌరులను అప్రమత్తం చేస్తూ ఉక్రెయిన్ అంతటా సైరన్లు మోగాయి. రష్యా ప్రయోగించిన దాదాపు 270 డ్రోన్లు, 2 క్రూయిజ్ క్షిపణుల్ని విజయవంతంగా కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. మరో 200కు పైగా డ్రోన్లు లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైనట్లు పేర్కొంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ శాఖపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయం. వైసీపీ నేతల వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్. మరోసారి అధికారానికి రానిచ్చే పరిస్థితే లేదని మార్కాపురం పర్యటనలో హెచ్చరిక. సీఎం రేవంత్ నోట మరోసారి జమిలి ఎన్నికల మాట. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని పీసీసీ భేటీలో వ్యాఖ్యలు. సిగాచి పరిశ్రమలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎస్ కమిటీ. ప్రాణాలు కోల్పోయిన మరో కార్మికుడు, 39కి చేరిన మృతుల సంఖ్య. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సీఎం అభ్యర్థి సినీ నటుడు విజయ్. బీజేపీతో పొత్తుకు ఆస్కారమే లేదని స్పష్టీకరణ.
ఆకస్మిక వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం 63 మంది చనిపోయినట్లు ప్రభుత్వ ప్రకటన 400 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు వెల్లడి ప్రతీకార సుంకాల అమలు గడువు పొడిగించేది లేదన్న ట్రంప్ కొత్త టారిఫ్ల వివరాలతో అన్ని దేశాలకు లేఖలు పంపనున్నట్టు స్పష్టీకరణ ఉక్రెయిన్పై మరోసారి రష్యా భీకర దాడులు 550 డ్రోన్లు క్షిపణులు ప్రయోగించిన మాస్కో సేనలు చాలా వరకు అడ్డుకున్నామన్న జెలెన్స్కీ ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.